నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా, ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు, హార్డ్ వర్క్ పోయింది, స్మార్ట్ వర్క్ వచ్చింది, నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది, ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. ఆ పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం. అది రేపు రాబోయే రోజుల్లో స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. అలాంటి టెక్నాలజీ వస్తుంది. డ్రోన్ టెక్నాలజీ కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. విమానాలు ఎక్కడో తయారు చేయాల్సిన అవసరం లేదు, విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చిరునామాగా ఉంటుంది, తయారు చేస్తాం. మనం ఆరోగ్యం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మెడ్టెక్ పార్క్ లో తయారు చేస్తాం, వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అనౌన్స్ చేశాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చాం. ఇంకో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు, దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి తలుచుకున్నప్పుడు చాలా మంది ఏఐ, ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇటీవల కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి $15 బిలియన్ 1 గిగావాట్ డేటా సెంటర్, అదే సమయంలో ఏఐ హబ్ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి క్యూ కట్టారు. రిలయన్స్ వస్తున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని. నేను ఒకటే చెప్పాను, ఉద్యోగాలు ఎక్కడికి పోవు, ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. అన్ని ఇజమ్స్ ఆర్ ఇర్రెలవెంట్ అయిపోయినాయి. ఒక 30 ఏళ్లకు మన పేరు చూస్తే భావజాలాలపైన మాట్లాడేవాళ్ళం, నువ్వు కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, సోషలిస్టా అని. ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయారు, సోషలిజం అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది టూరిజం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, టూరిజానికి కావాల్సింది ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి. 18 నెలల్లో ఒకప్పుడు 4-5 వేల రూములుంటే మన దగ్గర 18 నెలల్లోనే 5,000 రూములు, కొత్త రూములు శాంక్షన్ చేశాం. హోటల్స్ కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే 10 సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను, ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం.
రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ అరకు కాఫీ, అరకు ఉత్సవాలు. ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్గా లేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎందుకంటే ఒక ఉత్సాహం ఉండాలి, ఒక స్ఫూర్తి ఉండాలి, పని చేయాలి, క్రియేటివ్ ఎకానమీలో ముందుకు పోవాలి. అదే సమయంలో కొంత సమయం రీఛార్జ్ కావాలి, రిలాక్స్ కావాలి. దానికి టూరిజం తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా సంక్రాంతి లాంటి పండుగలను కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మన అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్ళాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్ళాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఇప్పుడు రాష్ట్రమంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నేను కూడా రేపు రాబోయే రోజుల్లో నారావారిపల్లికి వెళ్తా, సంక్రాంతి చేసుకుంటాం. అందరూ కూడా సంక్రాంతికి మీ గ్రామాలకు పోయి మళ్ళీ మీ యొక్క మనతో పుట్టిన వారితో, మన జన్మభూమితో మమేకమై మన యొక్క సాంప్రదాయాలతో అనుసంధానం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నా. ఇప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ His Excellency Hervé Delphin, Ambassador to EU. I am assuring you, not only avakai very hot, spicy, and also Andhra Pradesh is very strong for delicious food also, very rich food also. Our culture, our festivals, or otherwise cinema also. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors,
1695 to 3815 square feet unit sizes. For more details, search for Honors Signatus. ఇక సినిమా రంగానికి వస్తే సినిమా రంగం అనగానే ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. దానికి చిరునామాగా, క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది. ఇది మనందరికీ గర్వకారణం. భక్త ప్రహ్లాద మొదలుకొని బాహుబలి వరకు, ఇక మీరు ఒకసారి ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి, ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారనే విషయం మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఒక వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా, శ్రీకృష్ణుడు రూపం చూడాలన్నా, లేకుంటే పేదవాడిని ట్యాక్సీ డ్రైవర్గా చూడాలన్నా, లేకపోతే ఏది మనం గుర్తుపెట్టుకోవాలన్నా సమాజంలో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ జిల్లాకు వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ ప్రాంతం నుంచే కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్ అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. ఇటీవల కాలంలో చిరంజీవి, మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతం నుంచే. ఇకపోతే బాలయ్య అఖండ తాండవం గురించి చెప్పాల్సిన పని లేదు, అన్స్టాపబుల్. ఆయన ఇంకొక పక్క ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు హీరోలకు ఉండే క్రేజే ప్రత్యేకం, దాంట్లో అనుమానమే లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు మన సినిమాలు బాహుబలి చూసినా, మిగిలిన సినిమాలు చూసినా ఆ సినిమాలకే వన్నె తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన బాహుబలి గురించి ఇస్ ఎక్సలెన్సీ అంబాసిడర్ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. త్రిబుల్-ఆర్ సినిమా కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి, సాహిత్యం, సినిమా తెలుగు ప్రజల బలం, దీంట్లో అనుమానం అవసరం లేదు. అదే సమయంలో అవర్ పీపుల్ ఆర్ వెరీ క్రియేటివ్. యూ హ్యావ్ సీన్ నౌ ఎవ్రీబడి ఈజ్ వెరీ క్రియేటివ్ and also you are very strong in technology. We are very happy. European Union is very strong in all technologies. As you rightly mentioned, creation of blue valleys. How to create that platform. In India, you may not get better place than this. Blindly you come here, we will work together. It is a win-win situation for you, for us. That is what I am requesting you. On this auspicious day you are here. Recently, Bank of Baroda has analyzed 25.3% investment in this country has come to one single state, that is my state, that is Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. And also recently, Government of India announced PPP models for 2 years. 32% of projects has started in Andhra Pradesh. The entire country started, remaining 68%. 32% of the projects are started from Andhra Pradesh. That is our strength. You name any knowledge. If you see today, people are going for abroad for education. Highest number are from Andhra Pradesh. If you see here, highest per capita income in any country are the earners of Andhra Pradesh, Telugu community. Ultimately, my goal is very clear. Globally, Telugu community will be #1 community. That is our goal. We are working for that wish. We are very happy to associate with you. We will work together for the win-win situation for European Union and government of Andhra Pradesh, and finally for India. So I am very happy to receive you. Wonderful evening, excitement, very exciting time. And also Sanjay Roy has rightly mentioned, first time you have come to South India. First event you are conducting. I am going to test you.
how we are going to create creativity among our people with the traditional values, innovative ideas, leading for creative economy. You know very well, I am the creator for information technology. You name power sector reforms, we are the creator. Now I wanted to work with you how we are going to make our people very creative and innovative. This is another thing. My idea is I wanted to promote one family, one entrepreneur. With your program, how we are going to stimulate their minds to go for creativity, innovation. That is where I am going to work with you. Enjoyment, entertainment, creativity, innovation. You have to create that atmosphere. With this wonderful evening, ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. ఇంకా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ యొక్క ఎంజాయ్మెంట్లోనే, ఈ చల్లని గాల్లోనే మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు ప్రాక్టీస్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని నేను ఎప్పుడదే కోరుకుంటా, అమరావతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ స్టార్ట్ చేశాను. సైబరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీతో స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. నా ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. కలవడమే కాదు, ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఈరోజు వాటర్, కృష్ణా వాటర్, ఫ్రెష్ వాటర్, ఇక్కడుండే 1 గంట కూర్చుంటే మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు. ఇంకా బ్యూటిఫుల్ బ్రీజ్, అలాంటి వాతావరణం, నో పొల్యూషన్. అదే సమయంలో ఈరోజు గ్రీన్ ఎనర్జీ వచ్చింది. మొత్తం అమరావతి గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతాం, గ్రీనరీతో ముందుకు పోతాం. రోడ్లు కూడా అన్ని రోడ్లు మీరు చూస్తున్నారు, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి, డక్ట్స్ అన్నీ వస్తాయి, యూటిలిటీస్ అన్నీ. ఎక్కడ చెట్లు కొట్టే పరిస్థితి లేదు, రోడ్డు కట్ చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు ఇప్పుడే అంబాసిడర్ రైట్లీ మెన్షన్ హిస్ ఎక్సలెన్సీ, విజయవాడ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ. నాట్ ఓన్లీ టుడే, forever Vijayawada, every city will be clean and also every village will be clean. That is our motive. We are going to do accordingly. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూనే ఇక్కడి నుంచి క్రియేటివ్ ఎకానమీకి నాంది పలకాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు మనకందరికీ ఒక వారసత్వం. మన పెద్దవాళ్ళందరినీ తలుచుకుని పెద్దలకు నివాళులర్పించి కొత్త వంటలతో బ్రహ్మాండంగా పండుగ జరుపుకోవడం. అది కూడా మీరు ఒకసారి చూస్తే భోగి, పాత వస్తువులన్నీ కాల్చేసి కొత్త దీనికి స్వాగతం పలకడం. సంక్రాంతి పెద్దలకు అందరికీ పూజలు చేసి మన నివాళులర్పించడం. మూడోది కనుమ పండగ మీరు చూస్తే ఎద్దులను కూడా పూజించి ఆ ఎద్దులను కూడా, పశువులను కూడా గౌరవించడం. అదే మరి ఇవన్నీ కూడా నేచర్ని గౌరవించడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో భాగం. అలాంటి సాంప్రదాయాలతో మనం ముందుకు పోతూ మన వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిదని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా గోల్ ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కూడా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఆటోమేటిక్గా చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడే నేను ఒక మాట అన్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్. విజయవాడలో హోమ్ స్టేస్ కూడా ప్రోత్సహించవచ్చు. మీరు మీ ఇంట్లో 4 రూములుంటే 4 రూముల్ని
ఆతిథ్యానికి మీరు పెట్టుకుంటే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఇలాంటి వినూత్నమైన ఐడియాస్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని ఆచరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అయితే ఒక్క మాట మాత్రం పండగ పూట చెప్పాలి, డోంట్ బి టూ గ్రీడీ. ఓసారి అన్ని పెంచేసి రేట్లు పెంచేయడం, వచ్చిన వాళ్ళు కూడా రాకుండా పారిపోయే పరిస్థితి రాకూడదు. ఏది కూడా రీజనబుల్ గా పెరగాల్సిన అవసరం ఉంది. అది కూడా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోవాలి. రెండోది, మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, టూరిజం బాగా రావాలంటే టూరిస్ట్ అనేవాళ్ళు క్లీనినెస్ చూస్తారు, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఇంకొక పక్కన ఇక్కడ ఒక సెక్యూరిటీ చూస్తారు. ఏ ప్రాంతంలో సెక్యూరిటీ లేదంటే ఆ ప్రాంతానికి టూరిస్ట్ రారు. ఏ ప్రాంతంలో సరే మోసాలు చేస్తారంటే ఆ ప్రాంతంలో టూరిస్టులు ఫ్రీగా తిరగరు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాన్ని కూడా ఎప్పటికెప్పుడు చెప్పకపోతే అన్ని బాగున్నాయంటే మీరందరూ కూడా అన్ని బాగున్నాయని ఇంకా 4 ఎక్కువ తప్పులు చేసి వచ్చే టూరిస్టులు కూడా పారిపోతే దానివల్ల మనం అనుకున్న పర్పస్ సర్వ్ కాదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆవకాయ అమరావతి ప్రారంభం మాత్రం దీన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ విజయవాడ ప్రజలది అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, హ్యాపీ ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనండి ఆల్.